బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తంగా కేసీఆర్ కు చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో చుక్కెదురైనట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసినట్లుగా అయితే తెలుస్తుంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కూడా పిటిషన్ లో కేసీఆర్ అయితే పేర్కొనడం జరిగింది. కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేయాలన్న కేసీఆర్ కు సంబంధించిన విషయాన్ని అయితే హైకోర్టుకు తోసిపుచ్చటగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో అయితే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు అయితే విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, పద్మ, తెలంగాణ గవర్నమెంట్ అంటే విద్యుత్ కొనుగోలు చేసిన అవినీతి పైన కాంగ్రెస్ గవర్నమెంట్ హైకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. దీనికి సంబంధించింది కేసీఆర్ కూడా నరసింహారెడ్డికి సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి సంబంధించి నేను రాలేను, దానిపైన ఎట్లాంటి నివేదిక నేను ఇవ్వలేను అనేది తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అతను కూడా మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ కి సంబంధించి చేస్తే ఆ పిటిషన్ ను కొట్టేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించిన తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఎప్పుడు జరిగింది, దానికి అవినీతి ఏమిటి అనే దానిపైన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఏకపక్షంగా వివరిస్తుందంటూ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కమిషన్ ఏర్పాటు పైన ప్రభుత్వం ఉత్తర్వులు కొట్టివేయడానికి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అట్లాగే కేసీఆర్ రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు కూడా ప్రభుత్వానికి సంబంధించిన గతంలో ఏదైతే విద్యుత్ కొనుగోలు జరిగిందో విద్యుత్ కొనుగోలుకు సంబంధించింది అవకతవకలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాల సీఎం పాలనలో అంటే విద్యుత్ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయండి, దానికి సంబంధించిన మొత్తం పూర్తి నివేదిక ప్రభుత్వం ఇవ్వాలని, అట్లాగే దానికి సంబంధించిన న్యాయ విచారణ జరగాలని కోరడం జరిగింది. దీని నేపథ్యంలోనే కేసీఆర్ కూడా స్పందించాడు. అట్లాగే అతనికి కమిషన్ ముందు హాజరు కావాల్సింది కూడా కోరడం జరిగింది. అయినా నరసింహారెడ్డి ఏ కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ ముందు నేను హాజరు కానని గట్టిగా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. మేము ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు, విద్యుత్ కొనుగోలులో ఎట్లాంటి లోటుపాటు జరగలేదని కేసీఆర్ ఓ దిక్కు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కానీ తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గతంలో జరిగిన ఏవైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిందో దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయనేది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.